హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్క్వేర్ నెక్ కి థ్రెడ్ పైపింగ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. కార్నర్స్ లో ఎలాంటి ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను, చూసేయండి. దీనికోసం ముందుగా ఓటింగ్ కాల్ నుంచి వెడల్పున్న క్రాస్ క్లాత్ తీసుకొని వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్లౌజ్ పీస్ పైన కాజా పట్టీ వైపు నుంచి ఈ పైపింగ్ పట్టీ అనేది పెట్టి కుట్టుకుంటూ రావాలి. నెక్ చుట్టూ కూడా ఒకే మార్జిన్ తో ఖర్చు అనేది ఉండేలాగా చూసుకొని కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ మనకి స్క్వేర్ నెక్ కార్నర్ అనేది తిరుగుతుంది కదా, ఈ కార్నర్ తిరిగే దగ్గర మనం నార్మల్ గా స్క్వేర్ నెక్ స్టిచ్ చేసుకునేటప్పుడు హెమ్మింగ్ పట్టీ కానీ ఏదైనా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేసుకుంటాం కదండి. అలా ఫోల్డింగ్ అనేది చేసుకోకుండా జస్ట్ సూది మాత్రం కిందికి దింపుకొని పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకొని ఇటువైపుకి తిప్పుకుంటూ రావాలి. రెండు వైపులా కూడా ఆ మూలలో మనము క్లాత్ ని ఫోల్డింగ్ అనేది చేయకుండా కుట్టుకుంటూ రావాలండి. ఇలా చివరి వరకు పైపింగ్ క్లాత్ అనేది నెక్ చుట్టూ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్ గా కట్ చేసుకొని నెక్ చుట్టూ కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఆ కార్నర్స్ లో కూడా కట్స్ అనేది నీట్ గా ఇచ్చుకోండి. కుట్టు ఎడ్జ్ వరకు కట్ అనేది ఇచ్చుకుంటే కార్నర్ అనేది కరెక్ట్ గా రివర్స్ అవుతుంది. ఇలా నెక్ చుట్టూ కట్స్ అనేది ఇచ్చుకున్న తర్వాత 12వ నెంబర్ పైపింగ్ థ్రెడ్ అయితే తీసుకొని మనం కుట్టిన కుట్టు పైనే ఈ పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టుకొని ఇలా టైట్ గా ఫోల్డింగ్ చేసుకొని పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మనం పైపింగ్ కుట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనకు కరెక్ట్ గా రావాలి అంటే ఏ నెక్ కైనా సరే మనం కుట్టిన కుట్టు పైనే పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టి క్లాత్ ని ఎక్కడ కూడా లూస్ అనేది వదలకుండా టైట్ గా ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే మనకి థ్రెడ్ ఎలా ఉంటుందో పైపింగ్ కూడా అంతే నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా సన్నగా వస్తుందండి. చూడండి, ఇక్కడ కార్నర్ తిరిగే దగ్గర ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. కార్నర్ కి అటువైపు కార్నర్ కి ఇటువైపు రెండింటిని కూడా ఇలా సమానంగా వచ్చేలాగా పట్టుకోవాలండి. పైపింగ్ క్లాత్ థ్రెడ్ అనేది ఇలా పెట్టుకొని కార్నర్ తిరిగే దగ్గర సూదిని మాత్రం కిందకి దింపుకొని పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకొని ఇటువైపుకి తిప్పుకోవాలి. కరెక్ట్ గా కార్నర్ దగ్గరకు వచ్చినాక మనం క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే క్లాత్ అనేది లూస్ వచ్చేస్తుంది. కాబట్టి అటు సైడ్ ఇటు సైడ్ కి వచ్చే అంత దూరం వరకు ముందుగానే మనము లాగి పెట్టుకొని ఫోల్డింగ్ అనేది చేసుకునేయాలి. ముందుగానే చూడండి, ఇలా నీట్ గా ఫోల్డింగ్ చేసి పెట్టుకున్న తర్వాతనే మనము ఆ కార్నర్ తిరిగే దగ్గర సూదిని కిందకి దింపుకొని పాదాన్ని అనేది ఇటువైపుకి తిప్పుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే కార్నర్లో ఎక్కడ కూడా లూస్ కానీ ముడత కానీ రాకుండా నీట్గా వస్తుంది. ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత థ్రెడ్ అనేది ఎంతవరకు కావాలో అంతవరకు నుంచుకొని కట్ చేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ నుంచి మనము ఖర్చు అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఈ పైపింగ్ పక్కనే ఒక పాదం ఇంచు వెడల్పుతో డబుల్ స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే మన థ్రెడ్ పైపింగ్ అనేది స్క్వేర్ నెక్ కి స్టిచ్చింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుందండి. స్టార్ నెక్ కైనా స్క్వేర్ నెక్ కైనా సేమ్ ఇదే ప్రాసెస్ లో మనం పైపింగ్ అనేది కుట్టుకున్నట్లయితే నీట్ గా వస్తుంది. చూడండి, మనకి ఎంత నీట్ గా వచ్చిందో పైపింగ్ అనేది ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు అనేది రాకుండా సన్నగా వచ్చేస్తుంది. కార్నర్స్ లో కూడా మనకి ఎక్కడ ముడత అనేది రాదండి, కరెక్ట్ గా వస్తుంది. ఫినిషింగ్ అనేది వేసుకున్నప్పుడు ఇంకా నీట్ గా తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.